వాడు మహానాడుకి అయితే చాలా మంది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, చాలా మంది అయితే ఇక్కడికైతే వచ్చారు. అందులో వీరాభిమానులు అయితే సైకిల్ తొక్కుకుంటూ ఇక్కడికైతే వచ్చేసారు. సార్ ఎవరి నుంచి వచ్చారు? పెనుగొండ. ఎంత దూరం సార్ ఇక్కడ నుంచి? 250. సార్ ఎంత మంది వచ్చారు సైకిల్ మీద? 44 మంది. వీటి ఎలా ఉంది ఇక్కడ మహానాడు బ్రహ్మాండంగా ఉంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 1 year దాటింది. అభివృద్ధి ఏ విధంగా జరిగింది మీ ఏరియాలు కానీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కానీ? బాగా జరిగింది అభివృద్ధి. మీ ఏరియాలో ఏమేం చేశారు? మా ఏరియాలో కూడా అభివృద్ధి బాగా జరిగింది. మేము మా కృషితో 44 సార్ ఇది 44 మహానాడుకి మేము మా సౌతమ్మక్క 44 సైకిళ్ళు తెచ్చి కృషితో మేము యువతంతా ఉత్సాహంగా వచ్చినాం. ఎన్ని రోజులు పట్టిందండి మీకు రావడానికి? మాకి 2.5 దినం. ఆదివారం 9 గంటలకు బయలుదేరినాం. కదిరి నైట్ హాల్ట్ ఉన్నాం. మళ్ళీ ఈడొచ్చేసి పులివెందుల దగ్గర అదే పల్లి దగ్గర ఒక నైట్ ఉన్నాము. యామలపల్లి. మళ్ళీ ఇంకా 1 గంటకి దుమ్మలమడగ లేక చేరుకున్నాము. మా ఎక్కే వచ్చి మాతో ఆహ్వానించింది. సహారా ఇచ్చేసి మళ్ళా భోజనాలకి మాకు అరేంజ్ ఒక స్కూల్ మాట్లాడి దాంట్లో ఇచ్చేసింది సార్. నారా లోకేష్ గారి గురించి ఏమనుకుంటున్నారు మీరు? నారా లోకేష్ గురించి మాకి బాగా యువతకి ఉత్సాహం చేస్తాడు, మాకు బాగా సాయం చేస్తాడు అని చెప్పేసి మేమంతా ప్రజలంతా కోరుకుంటున్నాం సార్. భవిష్యత్తులో టీడీపీ అధినాయకుడు అయ్యే ఛాన్స్ ఉందా నారా లోకేష్ గారు? వాళ్ళ డాడీ ఇదైన తర్వాత నారా లోకేష్ గారు సార్ ఇంక ఛాన్స్ అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది లేదని సార్, జగన్మోహన్ రెడ్డి ఛాన్సే లేదని సార్. ఫస్ట్ ఒక ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్ అయిన తర్వాత మాకు ప్రజలకు ఇబ్బంది పెట్టినాడు. మళ్ళీ ఇంకెత్తారు సార్ ఛాన్స్? లేదు సార్ ఛాన్స్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం. సరే, అక్కడి నుంచి ఇదికి కడప ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 600 కిలోమీటర్లు దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. 3 రోజులు ఉంటున్నారు. ఎలా ఉంది సార్ ఇక్కడ మహానాడు ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. ఎక్కడ ఏది తీసుకోకుండా ఒక తెలుగుదేశం సభ్యత్వం చేయించుకున్న ప్రతి ఒక్కరిని లోపలికి ఎంట్రీ ఇచ్చారు. వెళ్ళిన కానించి బయటకు వచ్చే వరకు కూడా అంత స్నాక్స్ కానించి భోజనం అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేసింటారు. సార్ కూటమి అధికారంలోకి వచ్చాక 1 year దాటింది. మాకు ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీ మాది. జ్యోతిల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మేము 4 బస్సులు 10 కార్లతో రావడం జరిగింది. అందరికీ కూడా మహానాడులో ఏర్పాట్లు చేయగా మా ఎమ్మెల్యే ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఓకే సార్, మన కూటమి అధికారంలోకి వచ్చాక 1 year దాటింది. ఎలా ఉంది అభివృద్ధి అనే విషయానికి ఇంకా చంద్రబాబు నాయుడుకి మారిపోయారు. ఇంకా ఆయన తర్వాత ఏదైనా ఎక్కడ దేనికి అదే జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఏది కూడా ఇప్పుడు ఈ 1 year లో రోడ్లన్నీ కూడా రూపురేఖలు మారిపోవడం జరిగింది. చాలా బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉందంటారు ఈసారి? లేదు, వస్తే మాత్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్దో కూడా తెలియదు. అంత అధ్వానంగా జరుగుతుంది. ఏం చేశారు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముందంటే? డిఫరెన్స్ ఏముంది అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీ అయితేనే ఏదైతేనే ఏ విధంగా డెవలప్ చేశారో ఆ ఇదొక్క యువత పెద్ద తరహా అందరూ కూడా ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈసారి మనం గెలిపించుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి 164 సీట్లు ఇచ్చారంటే ఎంత దూరం ఆలోచించారండి. ఇది చాలా అద్భుతమైన విజయం. ఈ విజయంతో పాటు ఆ నమ్మకాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అయితేనేవ్వండి, ఇండస్ట్రియల్ అయితేనేవ్వండి, ఏదైతే ఉన్నవ్వండి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి ఆయన ముందున్నారు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో జనాలు ఉన్నారు. సార్ నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది విద్యాశాఖ మంత్రిగా? ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఎక్కడ వంకు జంకు లేకుండా పరిపాలన విషయంలో ఎంత ధీటుగా సమాధానంగా ప్రయాణం చేస్తున్నారు. మహానాడులో 2వ రోజు భాగంగా విజయవాడ నుంచి అయితే కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వారి మాటలో తెలుసుకుందాం. ఇక్కడ మహానాడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సార్ చెప్పండి. ఇక్కడ కడపలో జరిగే మహానాడుకి ప్రజలు బ్రహ్మరథంగా పడుతున్నారు. వర్షం వచ్చినా గానీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిన్న మటుకు వర్షం వచ్చింది, ఈ రోజు వర్షం లేదు, బ్రహ్మాండంగా ఉంది. అసలు కడపలో అనుకున్నట్లు కంటే కడప మహానాడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
మన రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ విధంగా జరుగుద్దని ఎవరు ఊహించలేదు. ఆల్రెడీగా 7 నుంచి 8 లక్షలు కడప మహానాడికి రావడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉత్సవంగా రావడం జరిగింది. ఈ మహానాడు బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. భోజనాలు కానీ, ఈ మీటింగ్లు కానీ, జనాలు రావడం కానీ, పార్కింగ్ కానీ అంతా బ్రహ్మాండంగా ఉంది. మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొండా ఉమా గారు మా ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం నుంచి మేము రావడం జరిగింది. విజయవాడ నుంచి ఈ విధంగా ఏర్పాట్లు చేస్తారని మేము ఊహించలేదు. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా రేపు లాస్ట్ రోజు కాబట్టి మీటింగ్ ఉంది కాబట్టి రేపు ఇంకా ఎక్కువ, రేపు 10 లక్షల మంది వస్తారని నేను ఊహిస్తున్నాను. సార్, ఒకప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక 1 year దాటిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 గురించి ఏం చెప్పారు ఇక్కడ? ఒకప్పుడు అభివృద్ధి అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అభివృద్ధి అనేది శూన్యం. ఆయన 3 రాజధాని అన్నాడు, 1 రాజధాని కట్టలేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ అమరావతి కూడా అభివృద్ధిలో దూసుకుపోతుంది. మన అమరావతికి మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి అమరావతికి 60,000 కోట్లు శంకుస్థాపన నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం రిలీజ్ చేయడం కేంద్రం నుంచి జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. మనం గతంలో 1000 రూపాయలు పింఛను పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. మనం 3000 పింఛన్ని 4000 మన గవర్నమెంట్ రాగానే ఎమ్మటి 2 నెలల్లోనే మనం 1000 రూపాయలు పెంచడం జరిగింది. గత గవర్నమెంట్ 1000 రూపాయలు పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. మనం అదనంగా మళ్ళీ 3000 రూపాయలు కూడా ఇచ్చాము. మొత్తం 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్లో ప్రతి పేదవాడికి అన్నం దొరుకుతుంది. అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం అని అందరూ ప్రజలు హర్షిస్తున్నారు.